నెక్స్ట్ ఎవరు మాట్లాడాలో యాంకర్ చెప్పాలి. అది స్టేజ్ ధర్మం యాక్చువల్లీ. అమ్మో, థ్యాంక్ యూ రాజీవ్ గారు. ఇప్పుడు మిస్సెస్ సుమా కనకాల గారిని, అమ్మో నోరు తిరగట్లేదు, ఇప్పుడు సుమా కనకాల గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇలా ఎప్పుడు నాకెవరు చెప్పలేదు కదా, అందుకని ఒకసారి విందామని. అయ్యో, ద వెరీ టాలెంటెడ్, ద వెరీ మనందరం గర్వించదగ్గ సుమా గారు. అనసూయ ఆపేసి. ఇప్పుడు గర్వించదగ్గ క్షణం వచ్చేసింది. వాళ్ళ అబ్బాయి డెబ్యూ చేస్తున్నారు నిర్మలా కాన్వెంట్లో. సో ఈ సందర్భంగా మీ మనోభావాలని బయట పెట్టవలసిందిగా కోరుకుంటున్నాం. నా మనోభావాలు ఎప్పుడు బయటే ఉంటాయి. ఊరుకోండి. ఓకే, సో ఎప్పుడు యాంకరింగ్ చేసే నాకు ఈరోజు తల్లి పాత్ర దొరికింది. సినిమాల్లో కాదు, ఆడియో రిలీజ్లో. ఇలా జరుగుతుంది అనుకోలేదు. నేను యాంకర్ అవుతానని కలలో కూడా అనుకోలేదు. నేను యాంకర్ని అయ్యాను. వీడు మరి యాక్టింగ్ వైపు వచ్చాడు. ప్రోత్సాహం లభిస్తోంది. నిమ్మగడ్డ ప్రసాద్ గారు, నాగార్జున గారు, ఎవ్రీబడి ఈజ్ ఎంకరేజింగ్. ద బెస్ట్ పార్ట్ అబౌట్ నాగార్జున గారు ఇస్, నాగార్జున గారితో షూటింగ్ జరిగిన రోజు వాడు వచ్చి నాతో ఏదైతే విషయం షేర్ చేసుకున్నారో, నాగార్జున గారు తర్వాత ఒక ఆడియో రిలీజ్ ఫంక్షన్లో కూడా అదే విషయాన్ని షేర్ చేసుకోవడం షోస్ హౌ హంబుల్ అండ్ డౌన్ టు ఎర్త్ నాగార్జున గారు ఇస్. సో నాగార్జున గారు, వి వెరీ ప్రౌడ్ దట్ హీస్ గాట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ యూ. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ టు డైరెక్టర్ గారు ఫర్ హ్యావింగ్ సెలెక్టెడ్ రోషన్. ఆల్ దీస్ థింగ్స్ నువ్వు తర్వాత చెప్పాలి, నీ తరఫున మేము చెప్తున్నాము. అండ్ ఫైనలీ కోటి గారు అబ్బాయి రోషన్, ఇందాక సాంగ్ చాలా బాగుంది రోషన్. బికాజ్ ఒకటే సినిమాలో ఇంత వైవిధ్యం ఉండేటువంటి సంగీతాన్ని చూపించడం అనేది గ్రేట్. కోటి గారు, యూ హ్యావ్ కాంపిటీషన్ ఎట్ హోమ్. అండ్ ఫస్ట్ మూవీలోనే నాగార్జున గారితో పాట పాడించినటువంటి రోషన్ సెకండ్ మూవీలో తప్పకుండా నాతో పాడిస్తాడన్న నమ్మకం నాకుంది. వాట్ ఎల్స్ కెన్ ఐ సే? నిర్మలా కాన్వెంట్, నేను చదివింది సెయింట్ ఆన్స్ కాన్వెంట్, అంతకన్నా నాకు తెలియదు. సో ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ నిర్మలా కాన్వెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ అస్. థ్యాంక్ యూ. ఏంటి ఇంతే మాట్లాడారు? థ్యాంక్ యూ సో మచ్. బట్ ఈరోజు చాలా మందికి పెద్ద ఢబీమని పడి ఉంటుంది, ఇంత పెద్ద అబ్బాయి ఉన్నాడా, డెబ్యూ చేస్తున్నాడా అనేసి. సుమ గారికి, రాజీవ్ గారికి. నీకు మాత్రం ఇద్దరు అబ్బాయిలు లేరా ఏంటి? ఇంట్లో దాచేసావు. డబ్బీ అనవసరంగా ఇరుక్కున్నావు అనసూయ. థ్యాంక్ యూ సో మచ్ ద కనకాలాస్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ రోషన్, కనకాల. థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ టు టాలీవుడ్. మీరు వెళ్ళండి, నేను వస్తా. నేను అడగాలనుకున్నాను కానీ నిజంగా ఏంటి నేను ఏడుస్తానా? మీకు పడవుతుంది, ఆగండి. థ్యాంక్ యూ సో మచ్.